మధ్య యుద్ధం భీకరంగా జరుగుతుంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ తాజాగా భారీ ఆపరేషన్ను ప్రారంభించింది. హమాస్ను నిర్మూలించడంతో పాటు బందీలను విడుదల చేయడం, గాజాలో కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం కోసం ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్ పేరుతో భారీ సైనిక చర్యను ప్రారంభించింది. అయితే దీనిపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ చేసిన దాడులతో సామాన్యులు ప్రాణాలు పోతున్నారని, వెంటనే కాల్పుల విరమణ చర్యలు ప్రారంభించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య వివాదం కొన్ని దశాబ్దాలుగా నడుస్తోంది. ఇజ్రాయెల్ ప్రత్యేక దేశంగా ఏర్పడినప్పటి నుంచి గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలపై ఇరు దేశాల మధ్య ఘర్షణ మొదలైంది. అయితే 1987లో పాలస్తీనాలో హమాస్ సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థను పలు దేశాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. అయితే 2007 నుంచి గాజా స్ట్రిప్ను హమాస్ నియంత్రణలోనే ఉంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోని ఓ మ్యూజిక్ కన్సర్ట్పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారు. దాదాపు 1200 మందిని చంపేసి మరో 251 మందిని బందీలుగా తీసుకువెళ్లారు. అప్పటి నుంచి హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. హమాస్ను పూర్తిగా నిర్మూలించే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇప్పటికే హమాస్ కీలక నేతలను ఇజ్రాయెల్ హతమార్చింది. అయితే తమ దగ్గర బందీలుగా ఉన్న వారిలో కొంతమందిని హమాస్ చంపేయగా, కొన్ని రోజుల క్రితం జరిగిన చర్చల సందర్భంగా కొంతమంది బందీలను విడుదల చేశారు. అయితే రెండో దశ చర్చలు లేకపోవడంతో బందీల విడుదల ఆగిపోయింది. అయితే హమాస్ అంతమే తమ లక్ష్యం అంటూ ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజా పూర్తిగా నాశనమైంది. కనీసం అక్కడ ఉండేందుకు నిలువ నీడ కూడా లేకపోవడంతో ప్రజలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. హమాస్ను అంతం చేసేందుకు ఇటీవల ఇజ్రాయెల్ ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్ పేరుతో భారీ ఆపరేషన్ చేపట్టింది. హమాస్ దగ్గర బందీలుగా ఉన్న వారిని రక్షించడంతో పాటు గాజాలోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకునే విధంగా ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ భారీగా వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్లు చేపట్టాయి. ఈ ఆపరేషన్లో హమాస్కు చెందిన 150 స్థావరాలపై ఒకే రోజులో దాడులు జరిగాయి. మే 17న ఈ ఆపరేషన్ను ఇజ్రాయెల్ ప్రారంభించింది. దక్షిణ గాజా ప్రాంతంలోని పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించి హమాస్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్ ప్రారంభమైన తర్వాత గాజాలో ప్రాణనష్టం గణనీయంగా పెరిగింది. ఇక మే 14న జబాలియాలో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో 48 మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో 22 మంది చిన్నారులున్నారు. ఈ ఆపరేషన్లో హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ సాధారణ పౌరులు కూడా ఈ దాడుల్లో చనిపోతున్నారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఈ దాడులను పూర్తి విజయం సాధించే వరకు కొనసాగిస్తామని, హమాస్ను నాశనం చేయడం, నిరాయుధీకరణ చేయడం, బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. అయితే నెతన్యాహు ప్రకటనపై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు మే 19 ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసి ఇజ్రాయెల్ చేపడుతున్న అత్యంత దారుణమైన చర్యలను ఖండించారు. ఇజ్రాయెల్ తన సైనిక దాడులను ఆపకపోతే, సహాయ నిరోధకాలను ఎత్తివేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ 3 దేశాలు గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్లు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికాయి. ఇజ్రాయెల్ గత మార్చి నుండి గాజాకు ఆహారం, వైద్య సామాగ్రి, ఇంధన సహాయాన్ని నిరోధించింది. దీనివల్ల గాజాలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మానవతా సాయం నిలిచిపోవడంతో ఉత్తర గాజాలో పౌరులు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇలా ఉండగా మే 19న ఇజ్రాయెల్ ఒక ప్రాథమిక పరిమాణంలో ఆహార సహాయాన్ని గాజాకు అనుమతిస్తామని ప్రకటించింది. ఫలితంగా అక్కడ ఆహారం సంక్షోభం నివారణ జరుగుతుందని తెలిపింది. అయితే ఐక్య రాష్ట్ర సమితి ఈ సహాయాన్ని సముద్రంలో ఒక చుక్కగా అభివర్ణించింది. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ, బందీల మార్పిడికి సంబంధించిన చర్చలు ఖతార్లోని దోహాలో జరుగుతున్నాయి. ఈ చర్చలకు అమెరికా, ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. హమాస్ 60 రోజుల కాల్పుల విరమణ, రోజుకు 400 సహాయ ట్రక్కుల అనుమతి తదితర ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ఇజ్రాయెల్ దీనిపై ఇంకా స్పందించలేదు. గతంలో గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించడానికి, యుద్ధాన్ని ముగించడానికి నిరాకరించింది. హమాస్ ఆయుధాలు వదిలేస్తేనే గాజా యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖతార్ చర్చలలో స్పష్టం చేశారు. మరోవైపు గాజా యుద్ధంపై పలు పశ్చిమ దేశాలు, మరీ ముఖ్యంగా బ్రిటన్,
జర్మనీ వంటి దేశాలు ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో మానవతా సాయం కొనసాగించాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.